ట్రిప్ నుంచి అయితే వచ్చేసాం కదండీ! ముందైతే వాష్ చేసుకోవాల్సింది బట్టలే అనమాట. ఎన్ని బట్టలున్నాయంటే వాష్ చేయాల్సినవి. ఆల్మోస్ట్ 3, 4 వాషెస్ వేశానండి. అందులో చలికాలం గదా! ఇంకా ఒక్కటే వాసన అనమాట. ఎలాగో నాకు దేవతలాగా ఈ గార్మెంట్ మ్యాటిక్ లిక్విడ్ అయితే దొరికింది. ఆల్రెడీ ఇది షార్ట్‌లో చూపిచ్చా మీకు. ఎవరికైనా లింక్స్ కావాలంటే ఇస్తానండి. ఇది మనకి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇంకా మీషోలో కూడా అవైలబుల్‌గానే ఉంది. ఆల్రెడీ షార్ట్ ఒకటి పెట్టా నేను. ఎవరికైనా అవైలబుల్ అయితే తీసుకోండి. ఎంత బావుందంటే ఇది నేను యాక్చువల్‌గా యూట్యూబ్‌లో చూసే తీసుకున్నా అండి. ఇది యూరోపియన్ మల్టీ ఎంజైమ్ టెక్నాలజీతో ప్రిపేర్ అయిందంట ఈ లిక్విడ్. అసలు ఎంత బావుందంటే ఈవెన్ టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ అయితే. నేను బాగా గమనించింది ఏంటి అంటే లాస్ట్ టైం నేను వాడిన లిక్విడ్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అబ్బా! ఎంత మంచి స్మెల్ వస్తున్నాయంటే బట్టలు అసలు అంత బాగున్నాయండి. అండ్ అలాగే పోగులు రాకుండా అలా నీట్‌గా ఉందనమాట. మీరు ఎంత మురికిదైనా వేయండి అది పోతుంది. ఆల్రెడీ నేను ఇంట్లో ఈ డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా! అవి వాష్ చేశానండి. ఎంత నల్లగా ఉంటాయో తెలుసు కదా! ఊరు నుంచి రాగానే ముందు అవన్నీ కూడా వాష్ చేసేసాను. ఎంత చక్కగా ఉన్నాయంటే స్మెల్ కూడా బట్టలు ఆరిపోయిన తర్వాత కూడా ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో. ఈ చలికాలం మాత్రం అసలు కంపల్సరీ వాడుకోవాలండి. ఇది మాత్రం చాలా బాగుంది. అంటే చలికాలం ఒకటే వాడాలి, ఎండాకాలం వాడకూడదు అంటారేమో. అట్లా కాదనమాట. నాకు బెస్ట్‌గా దొరికిందండి అసలు నిజంగా చెప్పాలంటే. మనకి చలికాలం ఇంకా వాసన ఎక్కువ వస్తూ ఉంటాయి కదా! ఈ తడికి ఆరకుండా బట్టలు అలాంటి ప్రాబ్లం లేదనమాట ఈ లిక్విడ్. అందుకే ఇంతలా చూపిస్తున్నా మీకు. దీంట్లో బూస్టర్స్ కూడా ఉంటాయంటండి. బ్రైట్‌నెస్ బూస్టర్స్. దానివల్ల బట్టలు కలర్ మారిపోవడం అలాంటివన్నీ ఉండవన్నమాట. అంత బాగుంటుంది దానివల్ల. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంచిగా స్మెల్ అయితే భలే వస్తుందండి. ఈవెన్ మనకి ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా! హార్డ్ వాటర్ దానికి కూడా ఈ బట్టలు మురికంతా పోతుంది. నాకు ఎలా క్లియర్‌గా అర్థమైందంటే నేను దాదాపు ఎప్పటి నుంచి వాడుతున్నాను ఇది పెద్ద బాటిల్ అయిపోయిందండి. చిన్న బాటిల్‌లో పోసుకోవాలనుకుంటానే ఉన్నా అలాగే వాడేస్తూ ఉన్నాను. దాదాపు ఒక నెల నుంచి వాడుతూ ఉన్నా కదా! అసలు దానికి అంటే ఇంతకు ముందున్న బట్టలకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే మురికంతా వదలగొడుతుందనమాట అసలు. ఎప్పుడిప్పుడు మురికి కూడా వదులుతున్నాయి బట్టలకైతే. నిజంగా చాలా నచ్చిందండి. మీరు కావాలంటేనే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఆన్లైన్ షాప్స్‌లో ప్రతి దగ్గర అవైలబుల్. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇంకా మీషోలో అవైలబుల్‌గా ఉంది. నేను ఆల్రెడీ షార్ట్‌లో ఒక దాంట్లో చెప్పాను. బట్ ఫుల్ వీడియో కూడా ఒకసారి చెప్తున్నాననమాట. చాలా బాగుంది లిక్విడ్ డిటర్జెంట్. నిజంగా మీరు ఎటువంటి సాఫ్ట్‌నర్స్ ఇంకేమి యూజ్ చేయక్కర్లేదు. ఇది ఒక్కటి యూజ్ చేసుకుంటే చాలనమాట. ఫ్యాబ్రిక్ కలర్ కానివ్వండి, ఫ్రెష్‌నెస్, ఈ హార్డ్ వాటర్ వల్ల వచ్చే ఇబ్బంది గానీ ఏమి ఉండదనమాట. ఎందుకంటే దీనిలోనే ఇన్‌బిల్ట్ సాఫ్ట్‌నర్ కూడా ఉంది మనకైతే. నాకు బాగా నచ్చింది. ఫ్రెష్‌నెస్ అనమాట. ప్రతి వాష్‌లో ఫ్రెష్‌నెస్ అయితే ఉంది. నేను ఆల్రెడీ వాష్ చేసిన బట్టలు కూడా స్మెల్ చేస్తుంటే అసలు ఎంత బాగున్నాయో. మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఒరిజినల్ లిక్విడ్ అంట. నేను చూసే తీసుకున్నాను. అండ్ నిజంగా చాలా బాగుందనమాట. ఇంక ఈ బట్టలన్నీ వేసేస్తే ఒక పని అయిపోద్దని చెప్పేసి ఇక మొత్తం కూడా ఇంకా పనంతా చేసేసుకొని ఇక వచ్చేసానమాట ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే. ఈరోజైతే మనము పన్నీర్ బిర్యానీ అయితే చేద్దాము. అండ్ స్వీటీ బయట సరిగా తినలేదండి అసలు. అంటే మనకి అటు సైడు మైసూర్ సైడ్ అంత ఫుడ్ ఏం మనకు అంత నచ్చదనమాట అన్ని ప్లేసెస్లో. సో కొన్ని ప్లేసెస్లో అంతేం బాగాలేదనమాట. ఇక రాగానే పన్నీర్ బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను. మా ఇంట్లో అందరూ బిర్యానీ ఫ్యాన్స్ అనమాట. ఎందుకో తెలీదు నార్మల్ కర్రీస్ కంటే కూడా తొందరగా నాకు బిర్యానీ అయిపోయినట్టు అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఈరోజు నేను పన్నీర్ చేస్తున్నా. సేమ్ ప్రాసెస్ అండి అన్నిటికీ నేను యూస్ చేసేది. కాకపోతే ఒక్కోసారి డైరెక్ట్ ఫ్రై చేసేస్తాను, ఒక్కోసారి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను అనమాట. అంతే డిఫరెన్స్. నేను చేసే ప్రాసెస్‌లో ఎంతమంది ఫాలో అవుతుంటారో చెప్పండి నాకోసారి. ఎందుకంటే నాకు అనిపిస్తది ఒక్కోసారి ఏదన్నా ఇంకో కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా, ఇంకోటి ఏదన్నా ట్రై చేద్దామని మళ్ళా ఇదే చేసుకుంటాననమాట. ఇంకా అలవాటయిపోయింది కదా అని. బట్ అర్జున్ గారు మాత్రం డిఫరెంట్‌గా చేస్తుంటారనమాట. పిచ్చెక్కిస్తా బాబీ గారు ఉన్నారు కదా! సో ఆయన వంటలంటే మా ఆయనకి ఇష్టం అనమాట. కొంచెం ఆయన ఎక్కువ ట్రై చేస్తారు ఆయన ఎప్పుడైనా చెయ్యాలి అంటే. నేను మాత్రం ఇదే ప్రాసెస్ అనమాట. ఎందుకంటే నాకు ఇది నచ్చింది మళ్ళీ కొత్తది ఎందుకులే అని చెప్పి వెళ్ళట్లేదు. బట్ ట్రై చేస్తా కొత్తవి. మీలో కూడా నాకు తెలిసి బిర్యానీ లవర్స్ ఉంటారు కదా! మీరు చేసే ప్రాసెస్ ఏంటో కూడా చెప్పండి నాకు. నేను ఖచ్చితంగా అది కూడా ట్రై చేస్తాను. ఇదిగోండి ఇదైతే పెట్టేశాననమాట. పాట్ అయితే బిర్యానీ పాట్. అసలు ఎంత బాగుంటుందో ఇది కూడా అసలు చక్కగా వండేస్తుందండి. ఫస్ట్ అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి వేసేసుకోవడమే. అందులోనే ఉప్పు
కారము, కొంచెం పసుపు వేసేసుకొని ఈ పన్నీర్ ఉంటుంది కదా, ఈ పన్నీర్ని కాస్త ఫ్రై చేయాలన్నమాట మనము. ఎక్కువగా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే పన్నీర్ గట్టిగా అయిపోతుందండి, అది అస్సలు కరెక్ట్ కాదు. మనం లైట్గానే ఫ్రై చేసుకోవాలన్నమాట. నార్మల్గా ఒక్కోసారి ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు తెలియకుండానే ఒక్కోసారి ఎక్కువ ఫ్రై అయిపోద్ది కదా, అప్పుడు ఏం చేయాలంటే వెంటనే తీసి మళ్ళీ వాటర్లో వేసుకోవాలంట, హాట్ వాటర్లో, అప్పుడు సాఫ్ట్ మళ్ళీ అవుతుందంట. కాకపోతే అప్పుడు కారం, ఉప్పు, పసుపు వేయకూడదు, డైరెక్ట్ పన్నీర్ వేసి ఫ్రై చేసుకోవాలి అంతే. ఇవన్నీ వేస్తే మళ్ళీ ఆ వాటర్లో వేసినప్పుడు అన్నీ పోతాయి కాబట్టి జస్ట్ ఇదిగోండి ఇలా వేసాను. ఆ తర్వాత ఇంకా పన్నీర్ ముక్కలు వేసేసి లైట్గా ఫ్రై చేస్తున్నా. మా స్వీటోడికి పన్నీర్ ఒకటి, చికెన్ ఒకటి ఉంటే చాలన్నమాట. పన్నీర్ బటర్ మసాలా కానీ లేకపోతే ఇది ఉంటుంది కదా చపాతీ ఒకటి, ఇవి ఉంటే చాలన్నమాట. ఇంకేం వద్దు, పాలక్ పన్నీర్తో చేసిన పన్నీర్ అయినా ఇంకా అలా ఉంటే చాలన్నమాట కాంబినేషన్. ఇంకా అసలు ఆ రోజు ఏం మాట్లాడదండి, సైలెంట్గా తినేస్తుంది. అది మనం ఏదన్నా కర్రీస్ చేస్తామంటే వాటికి వంకలు పెడుతుంది అనమాట. ఇది ఎందుకు చేసావు మమ్మీ ఈరోజు, అది ఎందుకు చేసావు, అది ఎందుకు చేయలేదు, ఇంకేదో ఒకటి అంటనే ఉంటుందండి అసలు. ఇవి చేస్తే మాత్రం ఇక సైలెంట్ అనమాట, అండ్ చాలా ఇష్టంగా తింటుంది. నేను కొంచెం స్పైసెస్ తక్కువ వాడతానండి, అంటే ఎక్కువ కారం వేయను అనమాట. స్పైసీగా అస్సలు మేము తినలేము, ఎక్కడికి వెళ్ళినా భలే ఇబ్బంది అయిపోతుందండి నిజంగా. మేము బయట ఫుడ్ కానీ ఏదైనా చప్పచప్పుగా ఉండేవైతే తినగలుగుతున్నాం, కానీ ఎక్కువ కారం ఉంటే అసలు తినలేము అనమాట. అందుకే నేను వేసే కొలతలకి మీరు కొంచెం ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవాలి కారం, లేకపోతే మాత్రం తినలేరు అనమాట కొంచెం కారం తినేవాళ్ళైతే. ఇదిగోండి లైట్గా ఫ్రై చేశాను అంతే, ఎక్కువ కూడా ఫ్రై చేయలేదు. ఇది పర్ఫెక్ట్ అండి అసలు. ఇక మనం ఏమీ దీన్ని ఇంకా ఎక్కువ చేయొద్దు, కొంచెం మెత్తగా అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటేనే మనకి పన్నీర్ కూడా తినాలనిపిస్తుంది అనమాట. ఇక మళ్ళీ సపరేట్ ఆయిల్ ఏం వేయకుండా ఈ ఆయిల్లోనే మనం బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాయనమాట. నెయ్యి కానీ బటర్ కానీ ఇట్లా వేసుకొని చేస్తే కొంచెం టేస్ట్ ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, సో అవి వేసుకోవడమే. దాల్చిన చెక్క ఒకటి, లవంగము, షాజీరా ఒక స్పూను, ఈ స్టార్ అనీస్ ఫ్లేవర్ ఒకటి, కార్డమమ్, యాలకులు ఉంటాయి కదా అవన్నీ కూడా 1, 2 అంతే అనమాట. ఎక్కువ కూడా వేయను, మళ్ళీ ఎక్కువ స్పైసెస్ వేసినా కూడా ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేసి ఇంకా అదే ఫ్లేవర్ వస్తుంటుంది మనకి రైస్. ఏదైనా అన్నీ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. షాజీరా చాలామంది ఎక్కువ వేసేస్తారండి, మొత్తం షాజీరా వాసన వచ్చేస్తుంది. ఒక స్పూన్ కంటే అది అసలు ఎక్కువ అవసరమే లేదు, మొత్తం బిర్యానీ ఫ్లేవర్ఫుల్గా మారిపోద్ది అనమాట షాజీరా వల్ల అయితే. అందుకని జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి, ఓకేనా. అండ్ ఇవి వేసుకున్న తర్వాత జస్ట్ లిటిల్ బిట్ ఫ్రై చేసి ఆ తర్వాత ఆనియన్స్ వేసేసుకోవడమే. అండ్ ఇక్కడ ఒకటి చెప్తాను వినండి, ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనము. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత జనరల్గా టొమాటోస్ వేసుకోకుండా చేసుకోవచ్చండి దీన్ని. టొమాటోస్ వేసుకుంటే ఒకలా టేస్ట్ ఉంటుంది, టొమాటోస్ వేయకపోతే ఒకలా టేస్ట్ ఉంటుంది అనమాట. మనకి టొమాటోస్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం సాఫ్ట్నెస్ పెరుగుతుంది బిర్యానీలో, అండ్ ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి కొంచెం ముద్దగా అలా ఉంటుందన్నమాట. బిర్యానీ తినేటప్పుడు జ్యూసీగా ఉంటుందన్నమాట. అది కొంతమందికి నచ్చుతుంది ఆ టేస్ట్, కొంతమందికి కొంచెం డ్రైగా ఉంటే ఇష్టపడతారు అనమాట, వాళ్ళు టొమాటోని అవాయిడ్ చేసేసేయండి. దీంట్లోనే కాస్త పచ్చిమిర్చి కూడా వేసాను. సో ఇవి కూడా మనకు కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకున్నానండి, ఆల్రెడీ మనం పన్నీర్ కూడా వేసేస్తున్నాం కాబట్టి లాస్ట్లో ఫైనల్గా మనం వాటర్ వేసేసి బాగా ఉడికిస్తాం కదా, అప్పుడు మనం సాల్ట్ కానీ కారం కానీ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందనమాట. ముందుగానే ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం కాబట్టి. ఇదండి ఇక్కడ ఆనియన్స్ అయితే లైట్ పింకిష్ కలర్లో కుక్ అవ్వాలి, అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. అది ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి, పచ్చిగా తింటే అస్సలు బాగోదు. సో ఎంతమంది ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు నేను చెప్పే బిర్యానీ ప్రాసెస్? ఇంకేదైనా డిఫరెంట్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి, నేను ట్రై చేస్తాను, కానీ బాగుండాలి అప్పుడే అనమాట. సో మీరు ఏది ఫాలో అవుతున్నారు ఇంట్లో ఎప్పటి నుంచి అది నాకు చెప్పండి, ఓకేనా. ఇప్పుడు ఇవి కాసేపు మగ్గిద్దాము, ఎందుకంటే ఆనియన్స్తో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది కదా, సో అందుకోసం చెప్తున్నాను అనమాట. ఈ లోపల ఏంటి అంటే నేను రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నానండి. ఇది వచ్చేసి ఇవి బాస్మతి రైస్ అనమాట. ఏ రైస్ వాడాను అనేది కూడా మీకు నేను చూపిస్తున్నా. ఇదనమాట నేను వాడింది దావత్వి. ఇదేంటి మనకి 1 గ్లాస్ కానీ రైస్ వేసుకున్నామంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందనమాట. సో అలా రైస్ని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేశాను. నేను ఆ వాటర్ వేస్ట్ చేయనండి, ఆ వాటరే మళ్ళీ కొలతకు కూడా వాడేస్తాను అనమాట. నానబెట్టిన వాటర్ అయితే అస్సలు పడేయను. సో అది ఇదిగోండి ఇక్కడైతే ఇక మిక్స్ చేసేస్తున్నాను.
తర్వాత ఇక టొమాటోస్ వేసేసుకున్నాను. టొమాటోస్ వేసిన తర్వాత మనకి బాగా మగ్గాలన్నమాట. అంటే ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, మళ్ళీ అది కూడా చెప్తున్నా, జస్ట్ లైట్గా. ఎందుకంటే మనం మళ్ళీ ఎట్లా వాటర్ వేస్తాం కదా, ఈ పచ్చివాసన పోయే టైం ఉంటుంది చూసారా, అంతవరకు వేగితే టొమాటో సరిపోతుంది. మరీ ఎక్కువగా మషి అయిపోయి సేమ్ రసంలో నలిపేస్తాం చూడండి, అలా అయితే ఏమీ అవసరం లేదు. జస్ట్ కాస్త ఉడికితే చాలు అనమాట. అంటే ఆ పచ్చివాసన పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం వాటర్ వేసిన తర్వాత ఎలాగో ఉడికిపోతుంది కదా. సో అదనమాట. జస్ట్ మధ్య మధ్యలో నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నిజంగా భలే కుక్ అవుతుందండి. ఈ పాట్ కూడా చాలా బాగుంది, కావాలంటే లింక్ ఇస్తాను. అండ్ దీంట్లోనే వచ్చేసి నేను పుదీనా అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. పుదీనా లేకపోతే ఎందుకో బిర్యానీలా అనిపించదండి నాకు, కంపల్సరీ తెచ్చుకుంటాను. ఇదిగోండి టొమాటోస్ ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట, కుక్ అయ్యాయా లేవా అని చెప్పేసి. అప్పుడు మనం చక్కగా ఇక వాటర్ వేసేసుకోవచ్చు, అది కానీ బాగా కుక్ అయిందంటే. పుదీనా వెయ్యగానే ఇక ఫ్లేవర్స్ బాగా వచ్చేస్తాయండి, వాసన ఇక నోరు ఊరిపోతూ ఉంటుంది. స్వీటీ అయితే మమ్మీ బిర్యానీ ఎప్పుడవుతుంది అని అడగతానే ఉంటుంది అనమాట, అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నాకు కూడా బాగా అలవాటు అయిపోయిందండి వీళ్ళతోటి చేరి, బిర్యానీ ప్రియురాలని అయిపోయాను అనమాట నేను కూడా. ఇప్పుడే ఒక 2 స్పూన్లు కారం అయితే వేసాను. నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి, సారీ వాటర్ కాదు 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను అనమాట. సో అందుకోసం దానికి తగ్గట్టుగా క్వాంటిటీ ఇవంతా ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇదిగోండి చూసారు కదా, కొంచెం మనకి ఆయిల్ అనేది బయటకి ఊజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఒక స్పూన్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ వేసుకోవడమే, ధనియాల పొడి, అది వేసేసుకున్న తర్వాత ఇంకొక అర స్పూన్ మనము ఇది వేసుకోవాలండి, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఎక్కువ కాదు, నేనైతే లైట్గానే వాడతాను, ఒక 1/2 టీ స్పూన్ అట్లా వాడతాను అనమాట, అంతకంటే ఎక్కువ వాడిని. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ మనము స్పైసెస్ వేస్తున్నాం కదా. ఒక్కోసారి ఏం చేస్తానంటే ఇది హాఫ్, మళ్ళీ షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది చూడండి ఎవరెస్ట్ది, అది ఒక 1/2 స్పూన్ వేస్తాను అనమాట. సో ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోతాయి. సో ఇప్పుడైతే ఎవరెస్ట్ తీసుకోవచ్చులేండి, కొంచెం మార్చారంట వాళ్ళ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసేవి అన్నీ కూడా, ప్రిజర్వేటివ్స్. సో తీసుకోవచ్చు మనము. ఇదండి ఇప్పుడు కాస్త మషి అయింది కదా, కాస్త మూత పెట్టేస్తే ఆల్మోస్ట్ మనకి తొందరగా మగ్గిపోద్ది. అందులో నేను వాడేది స్టీల్ పాట్ కదండి, చాలా తొందరగా కుక్ అయిపోద్ది. నిజం చెప్పాలంటే ఈ బిర్యానీ ప్రాసెస్ నాకైతే 20 to 30 మినిట్స్లో బిర్యానీ అయిపోద్దండి, అంత ఫాస్ట్గా కుక్ అయిపోద్ది అనమాట బౌల్ అయితే నాకు. సో అందుకే అంత నచ్చింది నాకు. ఇప్పుడు ఇవన్నీ మషి అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ మనకి ఇప్పుడు కొలత వాటర్ తెలుసు కదండి, 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 1.5 అనమాట, అట్లా 3 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని ఇంకా చక్కగా రోలింగ్ బాయిలింగ్ అవుతాయి చూసండి, అలా అనమాట. ఇంకా కొంచెం మరగాలన్నమాట, మరిగిన తర్వాత రైస్ వేసుకోవచ్చు మనము. ఇలా కాకుండా ముందే రైస్ను కూడా ఫ్రై చేసుకొని కూడా తర్వాత మనం వాటర్ వేసుకోవచ్చు అనమాట, అట్లయినా చేసుకోవచ్చు. బట్ ఈరోజైతే ఇలా చేస్తున్నా, ఎందుకంటే టొమాటోస్ నాకు ముందు మగ్గాయి కదా, ఆ పచ్చివాసన పోయింది కదా, అవి కూడా కొంచెం బాగా మగ్గిపోవాలి. అండ్ ఇప్పుడైతే ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేసేస్తున్నాను, అంటే కాస్త మరిగిన తర్వాత యాడ్ చేస్తున్నానండి, ముందే వేయట్లేదు అనమాట. ఇప్పుడు పన్నీర్ మనకి సాఫ్ట్గా అవుతుంది అనమాట, ఏదన్నా కాస్త గట్టిగా అటు ఇటు ఉన్నా మనకి ఇప్పుడు సాఫ్ట్ అయిపోద్ది అనమాట. అందుకని నేను ఇప్పుడు పన్నీర్ వేసాను, అందుకే వాటర్ కూడా ముందే మరిగిచ్చాను అనమాట. ఇది పన్నీర్కి. అదే చికెన్ అయితే మనం ముందు వాటర్ ఏమైనా అనమాట, ఫస్ట్ రైస్ని ఫ్రై చేసుకొని ఆ తర్వాత వాటర్ వేస్తాను. సో అట్లా డిఫరెంట్గా మనం ట్రై చేసుకుంటే మనకు అర్థమైపోద్దండి, ఒకరోజు ఫెయిల్ అయినా ఇంకో రోజు సూపర్ హిట్ అయిద్ది అనమాట రెసిపీ అయితే. ఇదండి బాగా మరిగిన తర్వాత నేను రైస్ వేసేసాను. ఇంకేం లేదు, ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్ని స్పైసెస్ సరిపోయినాయి, కారం ఉప్పు అని. ఆ తర్వాత అది మూత పెట్టేసి ఒక అరగంటలో అయిపోద్ది మనకి ఎట్లనో. ఈ లోపలైతే మీకు నేను ఇక్కడ శారీ చూపించడానికి వచ్చాను. యాక్చువల్గా ఇది ఆల్రెడీ షార్ట్లో చెప్పాను, దేవి కలెక్షన్స్ అని, అమ్మాయి దగ్గర నిజంగా చాలా బాగున్నాయండి శారీస్. 250 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి శారీస్. దాంతోపాటు ఇలా మగ్గం వర్క్ బ్లౌజులు కూడా తను స్టిచ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా నేను ఈ శారీ మీదకి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను, బట్ స్టిచ్ అయితే చేయించలేదు, చేయించుంటే భలే సూట్ అయ్యేది. నాకైతే ఇప్పుడు కట్టుకున్న శారీ వచ్చేసి జార్జెట్ శారీ, 700 రూపీస్ అండి శారీ. బ్లౌజ్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, నాకు చాలా నచ్చింది అనమాట. మీకు నేను మళ్ళీ కూడా కావాలంటే చూపిస్తాను, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కావాలనుకుంటే తన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఇన్స్టా అవన్నీ ఫాలో అవ్వండి. మంచి కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట తన దగ్గర. నేను డిస్క్రిప్షన్లో తన డీటెయిల్స్ ఇస్తాను, ఓకేనా. ఇద్దండి మన బిర్యానీ అయితే అయిపోయింది. మీకు నోరు ఊరుతుంది కదా, నిజంగా నోరు ఊరితే మాత్రం ఈరోజు ఖచ్చితంగా మీ ఇంట్లో బిర్యానీ చేసుకొని నన్ను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి కంపల్సరీ, ఓకేనా. నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఇక బిర్యానీ అయితే అయిపోయింది, ఇక తినేద్దామండి. ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో అసలు, అబ్బా వాసన అయితే అదిరిపోతూ ఉంది. యాక్చువల్గా 7 అయిందండి టైము, మేము కొంచెం ఎర్లీగానే తినేస్తాం కాబట్టి ఇక వేడిగా తినేయడమే అనమాట. మీరు కూడా చేసుకొని తినేసేయండి, ఓకేనా. బాయ్.